హలో అండి అందరికీ. ఈరోజు సొత్తుకూర అండి, అంటే అదే ముల్లంగి అంటారు, మాకైతే ఊర్లో సొత్తుకూర అంటారు. దీన్ని పల్లి పౌడర్ వేసి ఏ విధంగా వండాలని నేను ఈ వీడియోలో మీకైతే చూపించబోతున్నాను. ఈ వంట అయితే మా నాన్నమ్మ తర్వాత మా అమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను అనమాట. దానికోసం అయితే మనం ఈ విధంగా సొత్తు ఆకులను అలాగే దుంపలు ఉంటాయి కదా, ముల్లంగి అంటారు కదా మన భాషలో అయితే మన సైడు, కానీ మా ఊర్లో సొత్తుకూరనే అంటారండి. వాటిని అయితే తెచ్చుకొని ఈ విధంగా ఫస్ట్ అయితే వాటిని పొట్టు తీసుకొని వీటిని అలాగే ఆకులను కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలండి. అయితే నాకు ఇది తెచ్చి 4 days అవుతుంది, ఫ్రిడ్జ్లో ఉంది. అందుకే కొంచెం ఆకు అనేది కొంచెం పాడైపోయిందనమాట. సో లగేజ్ మీద ఎక్కువ మార్కెట్ నుంచి కాబట్టి ఇది అయితే ఫస్ట్ ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి. దుంపలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, ఆకులు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మా నాన్నమ్మ అయితే ఈ విధంగా ఉండేది. కొంతమంది సొత్తుకూర ఫ్రై అంటే ఈ వేరుశనగల పలుకులు ఉంటాయి కదా, అది పౌడర్ వేయకుండా ఫ్రై చేసుకుంటారు. బట్ ఈ విధంగా ట్రై చేయండి, అస్సలు ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారండి. వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నా, లేదు అనుకుంటే పక్కనే రసం, చింతపండు రసం పెట్టుకొని ఆ రసంతో ఈ కర్రీ తిన్నా, వేడి గింజన్నంతో నంచుకొని తిన్నా ఉంటుందండి. సూపర్గా ఉంటుంది. మీరు ఎప్పుడు ఈ విధంగా ట్రై చేయకపోతే ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి. నా వీడియో చూసాక మీరు కూడా నాకు కామెంట్ రూపంలో చెప్తారు, కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉందని చెప్పేసి. దాని ప్రాసెస్ ఏంటి అనేది నేను ఇంకా చూపిస్తాను వీడియోలో. మీరైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నేనైతే ఆకును అలాగే ఈ సొత్తు దుంపలను కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే వీటిని ఒక తపెల్లో వేసుకొని ఉడకపెట్టుకోవాలనుకోండి. హాఫ్ బాయిల్ చేయాలన్నమాట. హాఫ్ బాయిల్ చేసి దాన్ని ఏ విధంగా వండాలనేది నేను చూపిస్తాను. అలాగే ఇదే సొత్తుకూరతో అట్లు కూడా వేస్తారండి, అంటే ఓన్లీ దుంపలు ఉపయోగిస్తారు, ఆకు వేయరు. ఈ దుంపల్ని ఇలాగే కట్ చేసుకొని అందులో కొంచెం బియ్యం నానపెట్టినవి అలాగే పెసరపప్పు కొంచెం నానపెట్టుకొని అల్లం వెల్లుల్లి జీలకర్ర ఇవన్నీ వేసి దాన్ని మిక్సీ పట్టుకొని, లేదంటే అప్పుడు రోట్లలో రుబ్బేవాళ్ళండి మాకైతే. అవి ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా అయితే చేసుకుంటారనమాట అట్లు. అయితే మనకు బాగా పడిసం జలుబుగా ఉండేటప్పుడు అది ఆ అట్లు తింటే మనకైతే కఫం అనేది పోతుంది. అంటే సొత్తుకూర ఇవి తింటే జలుబు, కాకపోతే ఆ అట్లు తింటే కఫం పోతుంది అనమాట. నేనైతే ఇప్పుడు ఆకంతా క్లీన్ చేసుకున్నాను. వాటర్తో బాగా వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా తెప్పెల్లా వేసుకొని ఇందులో అయితే నేను ఇప్పుడు హాఫ్ బాయిల్ చేస్తానమాట, ఉడకపెట్టుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసుకుంటున్నాము, చూడండి ఎక్కువ కాదు. ఇంకా నేను ఇందులో లైట్గా పసుపు యాడ్ చేశాను అనమాట. యాడ్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేదనుకుంటే తర్వాత కర్రీ ఫ్రై చేసుకున్నప్పుడైనా వేసుకోవచ్చు. నేను లైట్గా వేసాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, అది నాకు ఆకంతా పాడైపోయింది, చాలా కొంచెం అవుతుందనమాట. అందుకే నేను యూజ్ అయ్యేంత వరకు కట్ చేసుకున్నాను. ఇంకొక వైపు అయితే మనం పలుకులు పౌడర్ చేసుకోవాలి కదా, దానికోసం అయితే ఉడకపెట్టుకుంటున్నాను ఇటువైపు. అటువైపు అయితే పల్లీలు కూడా వేపుకుంటున్నాను. మూత అయితే ఈ విధంగా పెట్టుకోవాలండి. కంప్లీట్గా మూత పెట్టేసామంటే అది పొంగిపోయి బయటకు వచ్చేస్తుంది, మనకు చేయి కాలిపోతుంది కూడాను. కొంచెం గ్యాప్ ఇచ్చుకొని పెట్టుకోవాలి. పలుకులు కూడా బాగా వేపేసుకుంటున్నాను అనమాట. ఇవి వేపాక వీటి పొట్టు తీసుకొని వీటిని అయితే పౌడర్ చేసుకోవాలండి. నేను అది కూడా చూపిస్తాను చూడండి. అంటే మిక్సీలో వేయొచ్చు, బట్ మిక్సీలో వేస్తే ఏమవుతుందంటే బాగా స్మూత్ పౌడర్ అయిపోతుంది అనమాట. కర్రీకి కొంచెం కచ్చబచ్చగా ఉన్నట్టుంటే బాగుంటుంది. ఇదైతే కుక్ అయిపోయింది. మనం అయింది లేదనేది ఇలా కలుపుకొని చేయితో నలిపితే తెలిసిపోతుంది అనమాట. మనకి 80% వరకు కుక్ అయిపోవాలి. మూత పెట్టుకుంటూ ఈ విధంగా చూసుకోవాలి. పలుకులు అయితే వేగిపోయండి. అవి చల్లబడిన తర్వాత మాత్రమే పొట్టు తీసుకోవాలి. వేడి మీద ఉండేటప్పుడు పొట్టు రాదు, చేయి కూడా కాలిపోతుంది కదా. నేనైతే ఇప్పుడైతే పలుకులు అయిపోయి ఇవి సైడ్ చేసుకుంటున్నాను. అలాగే ఆకుకూర కుక్ అయిపోయింది. దీన్నైతే నేను ఇప్పుడు స్టెయినర్లో వేసి వాటర్ అంతా బయటికి తీసేస్తున్నాను. నేనైతే ఇందులో ఎటువంటి సాల్ట్ యూజ్ చేయలేదండి. సాల్ట్ యూజ్ చేయకుండా ఉడకపెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టెయినర్ తర్వాత ఈ పోపుకైతే రెడీ చేసుకోవాలండి. ఈ వాటర్ అంతా మనకి కారిపోయి ఇది పక్కన పెట్టుకుంటాం కదా. ఇప్పుడైతే పోపు కోసం చిన్న ఉల్లిగడ్డనండి, ఎక్కువ ఉల్లి అవసరం లేదు. చిన్న ఉల్లిగడ్డనైతే మనం ముక్కలుగా చేసుకోవాలి పోపు వేయడం కోసం. అలాగే వెల్లుల్లిని కూడా పొట్టు తీసుకొని దాన్ని కూడా కచ్చబచ్చగా దంచుకోవాలండి. పేస్ట్ అయితే వేయకూడదు. ఇందులో అల్లం కూడా యూజ్ చేయము, ఓన్లీ వెల్లుగడ్డ మాత్రమే వేస్తాం. అది కూడా జస్ట్ కచ్చబచ్చగా వేసుకుంటాం, పేస్ట్లా వేయకూడదు. కర్రీ టేస్ట్ అయితే మారిపోతుంది. మీరు మాత్రం ఈ విధంగా ఒకసారి కర్రీ ట్రై చేయండి, ఒక్క ముద్ద కూడా వదులుకొని తింటారు. టేస్ట్ అయితే భలే నచ్చుతుంది.
ఎందుకంటే ఆ పలుకులు వేపుకొని మనం పౌడర్ చేసి కర్రీలో వేస్తున్నాం కనుక చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇది మా నానమ్మ వాళ్ళకి అలవాటు అనమాట. తర్వాత మా నానమ్మ తర్వాత మా అమ్మ వాళ్ళు కూడా చేసేవాళ్ళు. నేనైతే వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నాను అనమాట. రీసెంట్గా నేను ఊరు వెళ్ళేటప్పుడు మా అమ్మ మొన్న ఇంట్లో అయితే ప్రిపేర్ చేసింది. వెంటనే నాకు ఆ థాట్ వచ్చింది. అయితే వైజాగ్ వచ్చిన తర్వాత మన రైతు బజార్కి వెళ్ళేటప్పుడు కూరగాయలతో పాటుగా తెచ్చారు. నేను కూడా ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చేస్తున్నాను కదా, ఈ విధంగా అందరికీ తెలిసి ఉండదేమని చెప్పేసి నేనైతే వీడియో కూడా షూట్ చేసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. పలుకులు అయితే చల్లగా అయిపోయాయి కదా, ఈ విధంగా అయితే పొట్టు అయితే తీసుకోవాలి. పొట్టు తీసిన తర్వాత పొట్టు బయటికి తీసేసి ఓన్లీ పలుకులు మాత్రమే తీసుకొని దీన్ని అయితే మిక్సీలో వేస్తే ఏమవుతుందంటే మొత్తం ఒక్క తిప్పేసరికి స్మూత్ పౌడర్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా నేను ఈ లోటాలో వేసుకొని ఈ ఉంది కదా ఈ కుద్దుతో అయితే నేను పౌడర్ చేసుకుంటున్నాను. అందులో కూడా వేయొచ్చు, అది నాకు చిన్నగా ఉంది, పలుకులన్నీ బయటకు తుల్లిపోతున్నాయి అనమాట. అందుకని చెప్పేసి లోట అయితే కొంచెం లోటుగా ఉంటుందని చెప్పేసి ఇందులో వేసుకొని అయితే నేనైతే ఇలా దంచుకుంటున్నాను. 5 మినిట్స్లో అయిపోతుందండి. ఇవైతే బాగా మనకి వేగున్నాయి కదా, మంచి టేస్ట్ వస్తుంది ఈ పౌడర్ అయితే. ఈ విధంగా దంచుకొని ఈ పౌడర్ని అయితే పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయిపోయింది. అలాగే సెకండ్ రౌండ్ కూడా మళ్ళీ వేసుకొని ఆ రౌండ్ పలుకులను కూడా ఈ విధంగా అయితే మనం పౌడర్ అయితే చేసుకోవాలండి. సొత్తాకు, సొత్తుకూర, దుంపలు అంటారనమాట. దీన్నే ముల్లంగి అని కూడా అంటారు ఇక్కడ టౌన్లో ఉండేవాళ్ళు. మాకైతే సొత్తుకూర అని చెప్పి వీధుల్లోకి తెచ్చి అమ్ముతారండి. మార్నింగ్ ఫ్రెష్ ఆకుకూరలు అయితే వస్తాయండి వీధుల్లోకి. తల మీద గంపలు పెట్టుకొని తెచ్చి అమ్ముతారు. మార్కెట్కి వెళ్ళాల్సిన పని లేదు మాకైతే ఊర్లలో. అయితే ఇప్పుడు నేనైతే పోపు వేసుకుంటున్నాను అనమాట. దీనికి పోపులు కూడా ఎక్కువేం అవసరం లేదండి. ఆవాలు, జీలకర్ర, అలాగే మినపగుళ్ళు వేయాలనుకుంటే కొంచెం పచ్చి శనగపప్పు ఉంటుంది కదా, అవి వేయాలి, అంతేనండి. ఏదైతే ముందైతే మనం కట్ చేసుకున్నామో ఆ ఉల్లిగడ్డ అయితే మనం ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఫ్రై అవుతున్నప్పుడే మనము ముందైతే ఏవైతే కచ్చబచ్చగా పెట్టుకున్నామో తెల్ల ఉల్లి, అది కచ్చబచ్చగా వేసుకోవాలి. పేస్ట్ చేయలేదు, చూస్తున్నారా, పేస్ట్ చేయకూడదు. దీనికి వెల్లుల్లి వేసిన తర్వాత ఎండుమిరపకాయ పోపు వేయాలండి. పచ్చిమిరపకాయ అయితే వాడట్లేదు, ఎందుకంటే అది ఆకుకూర అనేది పసరు కర్రీ అంటారు కదా, అందుకోసమని ఎండుమిరపకాయ మాత్రమే వేస్తాము. అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత ముందు ఏదైతే స్ట్రైనర్లో పెట్టుకున్నామో ఈ ఆకు దుంపలు కలిసి దీన్ని అయితే మనం ఈ పోపులో వేసి బాగా వేయించుకోవాలండి. మూత పెడుతూ సిమ్లో అలాగా వేగించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడకబెట్టాము, కానీ అది సిమ్లో వేగుతూ ఉంటే దాని పచ్చి స్మెల్ అన్నీ పోయి మనకి మంచిగా వస్తుందన్నమాట. పౌడర్ అయితే ముందు వేయకూడదు, లాస్ట్లో వేయాలి. కర్రీ అయితే కొంచెం వేగింది. ఇందులో కొంచెం సాల్ట్, పసుపు, కారం అండి. మసాలా పౌడర్లు ఏం యూజ్ చేయకండి, కర్రీ టేస్ట్ అయితే మారిపోతుంది. ఎందుకు చెప్తున్నాను ఒకసారి గుర్తుపెట్టుకోండి. మసాలా పౌడరు, ధనియాల పౌడర్ ఇవేమీ ఈ కర్రీలో వేయకూడదు. ఓన్లీ సాల్ట్, పసుపు, కారమే వేసుకుంటాము. పోపుకైతే ఇప్పుడు చెప్పాను కదా, ఎండుమిరపకాయలును అలాగే కరివేపాకు, దాంతోపాటుగా వెల్లుల్లి కచ్చాబచ్చాగా నచ్చింది కంపల్సరీగా ఉండాలండి. కర్రీ అయితే వేగుతుంది. ఇలా మూత పెట్టుకొని నేనైతే సిమ్లో వేపుకుంటూ వస్తున్నాను. సాల్ట్ అయితే చూసుకోవాలండి. ఆల్రెడీ ఈ సొత్తుకూర అంటేనే కొంచెం ఉప్పుగా ఉంటుంది అంటారు, అందుకోసమే సాల్ట్ నేను ముందు చూసుకొని వేసుకోవాలన్నమాట. నాకైతే కొంచెం సాల్ట్ సరిపోలేదు అనిపించింది, అందుకే నేను సాల్ట్ కూడా మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. కర్రీ వేగిందా లేదా అనేది మనం టేస్ట్ చేసుకొని కొంచెం చూస్తే తెలిసిపోతుంది. వేగిన తర్వాత ఇప్పుడైతే మనం ఏదైతే ముందు దంచి పెట్టుకొని ఉంచుకున్నామో ఆ పౌడర్, పల్లి పౌడర్ని అయితే వేసేసి కలిపేసుకోవడమేనండి. ఈ పౌడర్ వేసిన తర్వాత మనమైతే ఎక్కువ టైం వేపించకూడదండి, ఎందుకంటే ఆ పల్లీలు పౌడర్ అనేది ఆయిల్ కదా అందులో ఉంటుంది, అది కర్రీ మొత్తం అంటుకొని పేస్ట్లో అయిపోతుంది అనమాట. అందుకోసమనే ఎక్కువ టైం మళ్ళీ మూత పెట్టి అయితే చేయకూడదు. పౌడర్ వేసిన తర్వాత జస్ట్ మనం కొంచెం కలిపిన తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అందుకని లాస్ట్లోనే ఈ పౌడర్ వేయాలి. మీరు ఎప్పుడైనా ఈ విధంగా ముల్లంగి కూర ట్రై చేస్తే మాత్రంగా కంపల్సరీగా నేను చెప్పే విధంగా ఈ పద్ధతిలో ఫ్రై చేయండి. ఈ పౌడర్ అయితే కంపల్సరీగా వేసి చూడండి. ఇందులో నువ్వుల పొడి మళ్ళీ వేయరండి, మాకు ఓన్లీ వేరుశనగ పౌడర్ మాత్రమే మా నాన్నమ్మ చెప్పిన ప్రకారం మేము వేసుకుంటున్నాము. వేరే కర్రీలో అయితే నువ్వుల పౌడర్ వేస్తాము, దీనికైతే పల్లీల పౌడర్ మాత్రమే వేస్తాము. ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వేడి వేడి గింజన్నంలో నంచుకొని తింటుంటే ఉంటుంది ఆ లెవెల్, అంటే వేరే లెవెల్ అంటారు కదా, అలా ఉంటుంది కర్రీ. మీరైతే ట్రై చేయండి. ఇది మా పల్లెటూరు పద్ధతులు ఈ విధంగా చేస్తాం. అలాగే ఇదే కర్రీలో మనం ఆ రైస్లో కలుపుకొని తినడానికి బియ్యంని నానపెట్టి దాన్ని కూడా మనము మిక్సీలో ముద్దలాగా చేసుకుని అది కూడా వేసి వండుకుంటారండి. దాంట్లో కొంచెం చింతపండు పులుపు అయితే వేస్తారు. అది రైస్లో కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుంది. నంచుకొని తినడానికి పనికిరాదండి ఆ కర్రీ, రైస్లో కలుపుకొని తినడానికి బాగుంటుంది. ఆ కర్రీ కూడా వీలైతే నేను ఈసారి పెడతాను చూడండి. అది ఇంకా తాతమ్మలు నానమ్మల కాలం నాటి కర్రీ అనమాట. మేము లెగిసాక ఈ విధంగా వండుకుంటున్నాం, కానీ
ఆ విధంగా అయితే పెద్దగా ట్రై చేయలేదండి, ఎందుకంటే అది క్యారాజులకు పెట్టడానికి గట్ట అంతగా సూటబుల్గా ఉండదు. అందుకోసమని నేను ఎప్పుడు ఈ విధంగానే ట్రై చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ప్లీజ్.